మనం ఉపయోగించేటువంటి వాక్కు. అర్థమైందా? మన నుండి వెలువడేటువంటి వాక్కు, మాట. యేసయ్య నుండి వెలువడే వాక్కుకి మన నుండి వెలువడే వాక్కుకి తేడా ఉంది. సృష్టికర్త నుండి వెలువడే వాక్కు నిర్మాణాత్మకమైన వాక్కు. మరి మనం పలికే వాక్కు, ఇప్పుడు మనం ఇది ఒక కొండగా మారిపోవును కాకంటే మారిద్దా? మారదు, అది అలానే ఉంటుంది. కానీ అదే ఆయన నిర్మాణాత్మకమైన వాక్కు పలికితే అది అలా అయిపోయింది. సో ఆ మాటకి మన మాటకి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇక ఆ రెండు పక్కన పెడితే, కుమారుడైన వాక్యము, నిర్మాణాత్మకమైన వాక్యము రెండు పక్కన పెడితే, ఈ మూడవ వాక్యం ఎవరిదంటే మనం విడుదల చేసేటువంటి వాక్కు. ఇక మన నుండి విడుదలయ్యేటువంటి వాక్కును గురించి కొద్దిగా మనం అధ్యయనం చేయాలి. అవి రెండు బలమైనవి, మనం విడుదల చేసేది బలహీనమైనది. ఏముంది, మనం మాట్లాడేది గాలికి పోతుంది అని మనం సహజంగా అనుకుంటాం. మనం బయటికి పలికేటువంటి విడుదల చేసేటువంటి మాటలు చాలా మాటలు ఉంటాయి, విస్తారంగా ఉంటాయి. ఆ మాటలన్నీ కూడా గాలిలో పలికాం కాబట్టి మొత్తం గాలికే పోతాయి అని మనం అనుకోవచ్చు. కానీ దాని గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, వాక్కు ఏదైనా సరే అది శక్తివంతమైందే, దాని పర్యవసానం అనుభవించవలసిందే, దాని ఫలితాన్ని పొందవలసిందే, దానికి లెక్క చెప్పవలసిందే అని సాక్షాత్తు యేసయ్యే బైబిల్లో చెప్పాడు. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క ఒప్పగింపవలసి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12:36 ఒకసారి చూడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున అంటే ప్రతి మనుషుని విమర్శించే దినం ఒకటి ఉంది అని యేసయ్య చెప్తున్నాడు. అవి మంచివే కానీ, చెడ్డవే కానీ, మేలే కానీ, కీడే కానీ, మన నోట నుండి మనం వ్యక్తపరిచినటువంటి ప్రతి మాట దానికి సంబంధించినటువంటి లెక్క, కారణము మొత్తం దేవుని ముందు విమర్శ దినమందు లెక్క అప్పగించాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. బాగా వినాలి. బైబిల్ గ్రంథంలో తన కుమార్తె దురాత్మ చేత పీడించబడ్డప్పుడు కనాను స్త్రీ ఒకతే యేసు ప్రభుని నిలేసిద్ది. ఆయన ఆగడు, వెళ్ళిపోతూ ఉంటాడు, వెంటబడిద్ది. ప్రభువా, నా కుమార్తె దయ్యము చేత పీడించబడి రోగి అయి ఉన్నది, ఆమెను స్వస్థపరచు ప్రభువా అని కేకలేసిద్ది. కేకలేస్తూ యేసయ్య వెంటబడిద్ది. యేసు ప్రభువారు వెళ్తూ ఉంటే శిష్యులు, ఈమె గోలేంది, వెంటబడి కేకలేస్తుంది, ఆమె సంగతి ఏందో చూడు అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఆగి ఆయన ఒక మాట అంటాడు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదంటాడు. ఆ మాట అన్నప్పుడు ఆమె అంటది, ఏదో బిడ్డ సమస్యలో ఉందని బాధతో అడుగుదామని వచ్చాను, ఏదో సహాయం చేస్తావని, మమ్మల్ని కుక్కలతోనూ కుక్క పిల్లలతోనూ పోలుస్తావా, మాకు వద్దులేని సహాయం అని పోకుండా, ప్రభువా, ఆమె చూడు ఎంత తెలివిగా మాట్లాడుతుందో, మీరు స్తోత్రం చెప్పండి. ఆమె అన్నది, లూకాసు వార్తలో కూడా ఉంటుంది, ఆమె అన్నది, ప్రభువా, మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి, కుక్క పిల్లలు ఎలా బతకాలి, పిల్లల బల్ల మీద నుంచి పడే ముక్కలతోనే కదా కుక్క పిల్లలు బతుకుతాయి అని ఆమె అంటది. అప్పుడు ప్రభు అంటాడు, నీవు ఈ మాట పలికినందున, ఫస్ట్ అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అనేమో మత్తయి సువార్తలో అంటాడు. మిగిలిన సువార్త మరో సువార్తలో అంటాడు, అది మార్కో లోకానో మీరే దేవులు ఆడుకోండి. అందులో అంటాడు, ఏమంటాడంటే, నీవు ఈ మాట పలికినందున వెళ్ళు, ఇదిగో నీవు ఈ మాట పలికినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందినది అంటాడు. ఆ మాట స్పష్టంగా రాసుంటుంది, నీవు ఈ మాట పలికినందున. ఎక్కడుందో తీయొచ్చు, మార్కు సువార్త
తీయండి, ఎక్కడుందో వెతుక్కోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. అది నేను చెబుతా ఉంటే మీరు వెతుక్కుంటా ఉండండి. అది అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. అసలు ఇది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఆ మాటను మీ బైబిల్ అండర్లైన్ చేసుకున్నారా? అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. యేసయ్యతో ఈమె ఒక మాట చెప్పిందంట. ఇక్కడ ఈ మాట చెప్పినందున, ఈ కారణము చేత అక్కడ దయ్యం పోయింది, నీ కూతురు స్వస్థత వచ్చింది, పో నీ కూతురుకి అని చెప్పాడు. ఈమె పలికిన మాటను బట్టి కుమార్తెకు స్వస్థత రావటం అనేది మీకు వింతగా లేదా? ఆలోచించాల్సిన విషయం కాదా? ప్రభు పలికిన మాట కాదు అక్కడ, ఈమె పలికిన మాటను బట్టి కూతురికి విడుదల వచ్చింది అనే మాట ఉంది చూడండి. అది పాయింట్. ప్రభు ఏమన్నా అన్నాడా, ఏయ్ దయ్యమా ఆ బిడ్డను వదిలిపో అని ఏమన్నా గద్దించినట్టుందా? ఏమీ లేదు. ఈ మాట చెప్పినందున ఇక వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందింది. ఏ మాట చెప్పినందున? కుక్క పిల్లలు కూడా ఎట్లా బతకాలయ్యా? పిల్లల రొట్టె ముక్కలు తినే కదా బతకాలి. ఆహా, రైట్, వెరీ గుడ్. అట్లయితే ఈ మాట చెప్పినందున పో, విడుదల వచ్చింది. అంటే ఈమె పలికినటువంటి వాక్కు, ప్రభువుతో ఈమె మాట్లాడినటువంటి మాట దేవుడు ఆమోదించి అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే దేవునితో మనం పలికే మాటలు కూడా శక్తివంతమైనవి అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు దేవుడు. మనం దేవునితో ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడతాం. మనం దేవునితో మాట్లాడే మాటలు, కొన్ని మాటల వలన మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మన నుంచి విడిచిపోతాయట. ఇది రాసుకోవాలి గుర్తు. దేవుని ముందుకెళ్ళి దేవునికి మొర్ర పెట్టి దేవునితో మనం మాట్లాడేటువంటి కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు డీల్ అయిపోతాయట, కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయట, కొన్ని మనం ఆయనకి చెప్పినందున. ఏమో నాకేం తెలుసు, అక్కడ ఉంది, మార్కు చెప్పాడు, నాకేం తెలుసు, ఏదన్నా డౌట్ ఉంటే మార్కు బ్రదర్ని అడగండి. ఇక్కడ లేడులే, అక్కడ ఉన్నాడు, పరదైస్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరదైస్లో ఉన్నాడు, అక్కడికి పోయి అడగండి. అంటే దేవునితో మనం చెప్పేటువంటి మాటలు శక్తివంతమైనవి. నంబర్ 1. మనుషులతో మనం చెప్పే మాటలు కూడా శక్తివంతమైనవే. 2, మనుషులను మనం అది ఆదరణగా పలకని, పాజిటివ్గా పలకని, మనుషులతో నెగిటివ్గా పలకని, అంటే వ్యతిరేకంగా పలకని, అవి కూడా శక్తివంతమైనవే. పరిశుద్ధ గ్రంథంలో సామెతల్లో అన్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని. అంటే కొంతమంది మాటలు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయంటే కత్తితో పొడిచి చేసిన గాయం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తాయి. అందుకే మాటల లిస్టు దేవుడు తీసుకున్నాడు, మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. త్రివిధమైన వాక్కు: 1 దేవుడై ఉన్న వాక్కు, 2 నిర్మాణాత్మకమైన వాక్కు, 3వది ప్రయోగాత్మకమైన వాక్కు. ప్రయోగాత్మకమైన వాక్కు 3వ మాట, అది రాసుకోవచ్చు. మొదటిది ఏంటి? దేవుడై ఉన్న వాక్కు. 2వది నిర్మాణాత్మకమైన వాక్కు. 3వది ప్రయోగాత్మకమైన వాక్కు. అది దేవుని ముందు ప్రయోగించు, సాతాను ముందు ప్రయోగించు, మనుషుల ముందు ప్రయోగించు, నీ మీద నువ్వు ప్రయోగించుకో. 4 విధాలుగా నువ్వు ఎట్లా ప్రయోగించినా సరే దాని ప్రభావం, దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అందులో మొట్టమొదటిది యేసయ్య దగ్గర మీకు రుజువు చూపించా. యేసుప్రభు ఆమెతో ఒక మాట అన్నాడు, ఆమె యేసుప్రభుతో ఒక మాట అంది, పో సమస్య పరిష్కారమైంది అన్నాడు. అంటే ఇది కూడా దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు. ఓకేనా? కొన్నిసార్లు దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు మన ముఖం పగలగొట్టిద్ది, కొన్నిసార్లు మనకు లాభాన్ని కూడా తెచ్చిపెట్టిద్ది.
ఇప్పుడు పేతురు ఏమన్నాడు? వీరు అందరూ పారిపోయినను నేను నీ కోసం నమ్మకంగా ఉంటాను, నేను పెద్ద నమ్మకస్తుడిని, నాలాంటి పనోడు ఇంకొకళ్ళు లేడని చెప్పాడు. అప్పుడు ప్రభు దాన్ని పట్టుకొని, ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడతావు, ఆ తర్వాత కోడి కూసిద్ది అన్నాడు. ఇదేం ప్రయోగం? ఇది కూడా యేసు ప్రభుతో చెప్పిన మాటే. కనాను స్త్రీ యేసు ప్రభుతో చెప్పిన మాట వలన ఆమె కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయింది. అక్కడ సమస్య పరిష్కారమైంది ఆమె పలికిన మాటతో. కానీ ఇక్కడ పేతురు పలికిన మాటతో సమస్య వచ్చింది. జస్ట్ మీరు రాసుకుంటారు గుర్తు, అట్లా కోట్ చేసుకుంటారని చెప్తున్నా. ఆమె పలికింది వాక్కే, పేతురు పలికింది వాక్కే. కానీ ఆ వాక్కు ద్వారా ప్రభు ముందు ఆ మాట పలికినప్పుడేమో సమస్య పోయింది. అదే ప్రభు ముందు పేతురు పలికిన వాక్కుతో పేతురుకి ఆ రాత్రే శోధన వచ్చింది. ఎంత శోధన అంటే, జస్ట్ కొన్ని గంటల ముందు దాకా ఆయనతో ఉన్నాడు, గంటలు తిరిగేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళు పలికిన వాక్కుకేమో స్వస్థత వచ్చింది, ఒకళ్ళు పలికిన వాక్కుకేమో సమస్య వచ్చింది. అంటే దేవుడితో పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా పలకాలి. నేను చెప్పలా, ప్రసంగి చెప్పాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మీరు ఒకసారి చూడగలిగితే, దేవుని సన్నిధికి దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. అద్దుగా మాట ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము అన్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని దగ్గరకు పోయి నువ్వు ఏది పడితే అది వాక్కరా, కొన్ని నీకు ప్లస్ అయితే కొన్ని నీ మొహం పగల కొడతాయి. నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు జాగ్రత్త అన్నాడు. అందుకే దావీదేమన్నాడు? ప్రతి ఉదయమున నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? ప్రతి ఉదయమున నేను నీ సన్నిధిని తెలుపుటకై నా ప్రార్థనను సిద్ధపరచుకున్నాను అన్నాడు, మాటలను సిద్ధపరచుకున్నాను అన్నాడు. ఇంట్రెస్ట్ ఉంటే కీర్తన చదువుకోండి, అందులో ఇవన్నీ దొరుకుతాయి మీకు. ఇప్పుడు కాదులే, ఇంటికి పోయినాక. స్తోత్రం. అంటే దావీదుకు తెలుసు అన్నమాట, ఏది పడితే అది మాట్లాడకూడదు ఆయన సన్నిధిలో అని. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. అనాలోచన అంటే ఆలోచన లేకుండా. దేవుని మందిరంలో తప్పుగా ప్రవర్తించకూడదు, దేవుని మందిరములో అనాలోచనగా పలకను కూడదు. తప్పు ప్రవర్తన ఉండకూడదు, తప్పు వాక్కు కూడా ఉండకూడదు. దేవుని ముందు ప్రయోగించేటువంటి వాక్కు, ప్రయోగాత్మకమైన వాక్కు జాగ్రత్తగా నిర్మించుకొని మాట్లాడాలి. ఈరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఈ విషయాలు ఇలా పంచుకుంటాను నా దేవునితో అని నువ్వు ఏమేం చెప్పాలనుకున్నావో స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. కొంతమందికి ఏముండవు, అలవాటుగా ఆశుగా కొన్ని మాటలు పలికేస్తూ ఉంటారు, అవి ఎఫెక్ట్ అవుతాయి. కొంతమంది అదొక ఆచారం లాగా ధ్యానంగా అలవాటుగా. ఇప్పుడు ఉదాహరణకి పరలోక ప్రార్థన చేయండి, అందరు నోరు తెరిచి చేయండి, ఏంది సిగ్గుగా చూస్తారు నాకు వెళ్ళి. పరలోక ప్రభు నేర్పిన ప్రార్థన, రైట్. పరలోకమందున్న పెద్దగా చేయండి, చకచకా చేయాలి, స్పీడ్గా చేయాలి. ఒక్క నిమిషం ఆగండి, నేను 1, 2, 3 అంటాను, మీరు స్పీడ్గా చేసేయాలి పెద్దగా. 1, 2, 3. ఆమేన్. అయిపోయిందా? అరే రే సపా చేశారు. అందులో మీ మొహం పగిలే మాట ఒకటి చూసుకోండి. మా ఎడల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించు, మేము క్షమిస్తే క్షమించు, క్షమించకపోతే మమ్మల్ని కూడా శిక్షించు.
మొహం బదులు కొట్టుకునే మాట కదా. అంటే అవతల వాళ్ళ కేసు మేము కొట్టేస్తే మా కేసులను కొట్టే, లేకపోతే కేసులన్నీ అంతే ఉంచు అంటే రేపు కేసులన్నీ అంతే ఉంటే రేపు మరి దేవుడి దగ్గర మొత్తం లెక్కలోకి వస్తాయి కదా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించిన మళ్ళా కింద మెన్షన్ చేశాడు. మనుషుల కేసులు మీరు కొట్టేస్తేనే మీ కేసులు దేవుడు కొట్టేస్తాడు, లేకపోతే కుదరదని చెప్పేశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును, లేకపోతే మీరు క్షమించకపోతే క్షమింపబడరు. ఇప్పుడు మనకు ప్రార్థన తెలుసు కదా, ప్రభు నేర్పిన ప్రార్థన అని. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కానీ, నీ రాజ్యం మాకు వచ్చును కానీ, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరు మంత్రాలు చదివేస్తూ ఉన్నారు మొత్తం. అందులో నీకు రేపు పెద్ద సమస్య తెచ్చిపెట్టే మాట ఒకటి ఉంది. అందుకనే దేవుడు నువ్వు అనాలోచనగా పలుకుతావా, ఆలోచనాత్మకంగా పలుకుతావో గ్రహింపులో పెట్టుకోవడానికి, ఆయన నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఆ ప్రార్థనలో అది మెన్షన్ చేశాడు. అందుకే ప్రభు సన్నిధిలో అనాలోచనగా పలకరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడు. రెండవది, మనం పలికే మాటలు కూడా తండ్రి వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, యేసయ్య వింటున్నాడు, దూతలు వింటున్నారు. ఈ మాటలు సైతాను కూడా వింటున్నాడు. ఒక మాటతో స్వస్థత వచ్చింది, ఒక మాటను ఉపయోగించి ఒక తల్లి స్వస్థత తెచ్చుకుంది తన బిడ్డకి, అదే మాటను ఉపయోగించి ఒక వ్యక్తి ఏమో సమస్య తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రయోగాత్మకమైన వాక్కు నంబర్ 1, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రయోగించేటప్పుడు మన వాక్కు చాలా బ్యాలెన్స్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు అంటాడు, ఏ విషయంలో రా నిన్ను ఆశీర్వదించాలి, నీకు తెలియదు ఏముందైనా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి. అట్లా కాదు. ప్రభువా నాకు ఆత్మ వరములు నేనాయన 9 కృపావరాలు ఉన్నాయా, ఏది కావాలి, ఏదో ఒకటి నాయన మొత్తం ఇచ్చినా పర్లేదు ప్రభువా, ఏదో ఒకటి నాయన నీ ఇష్టం ప్రభువా. నువ్వు ఏది నీ భౌతికంగా అడిగినా ఆత్మీయంగా అడిగినా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రార్థన స్పష్టముగా ఉండాలి. కళ్ళు లేని గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వెళ్తా ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన కేకలేశాడు. కళ్ళు లేనివాడు ఆయన ఆగాడు, అతన్ని తీసుకొచ్చారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు స్పష్టంగా, నేను నీకేమి చేయగోరుచున్నావు అని. కళ్ళు లేనోడికి ఏం కావాలో, కళ్ళు లేనోడు ఏం కోరుకుంటాడో యేసయ్యకి తెలియదా? ఒకసారి చెప్పండి, తెలీదా? కానీ అడిగాడని మీకు తెలుసా? లూకా సువార్తలో ఉంది. చూడండి ఒకసారి. అది కూడా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండకూడదు, స్పష్టంగా చెప్పాలని లూకా సువార్త మరి 18వ అధ్యాయము 41వ వచనం చూడండి. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, చాలు, నేను నీకేమి చేయగోరుచున్నావు అబ్బాయ్, కేకలేసావు, దావీదు కుమారుడా కరుణించమని కేకలేసావు, ఆగాను, ఏం చేయాలి చెప్పన్నాడు. అంటే కళ్ళు లేనివాడు గుడ్డివాడు ఏం కోరతాడు? సార్ నాకు పెళ్లి కావాలంటాడా? ఏమండి మంచి సహకారాన్ని ఏర్పాటు చేయండి, పెళ్లి లేదు నాకు ఎవరు చేసేవాళ్ళు లేరని అడుగుతాడా? మరి ఏమడుగుతాడండి కళ్ళు లేనివాడు? చూపేగా, అంత మాత్రం తెలియదా ఏంది ఈయనకి? మరి ఏంది నేను నీకేం చేయగోరుచున్నావు అంటాడేంది? అర్థమైందా? అంటే దేవుడు మన నుండి ఏదైనా ప్రార్థన వచ్చినప్పుడు అది స్పష్టంగా ఉండాలి, కన్ఫ్యూజ్గా ఉండకూడదు. అడిగే మనకి క్లారిటీ ఉండాలి, దేవుని కూడా క్లారిటీ ఉండాలి. ఏ అంశమైన అడుగు, ఏ విధంగానైనా నువ్వు దేవుని ముందుకెళ్ళి ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు నీవు అడుగుచున్న వాటిని దేవుని సన్నిధిలో అలా అనాలోచనగా పలకవద్దు, ఆశువుగా పలకవద్దు, మత్తులో పలకవద్దు. అయిపోయింది ఒకటి. ఫస్ట్ పాఠం, దేవుని ముందు మనం పలుకుతున్న మాటలు ఎలాంటివో చూసుకోవాలి.
దేవునికి మనం చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. అవసరమైతే ఇదిగో ముందే దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు గ్రంథములో, నేను మాటలను సిద్ధపరచుకొని ఉన్నాను, నీ యొద్దకు వస్తాను ప్రభువా అని. ముందే దేవుని అడగవలసిన విషయాలు, మాటలు సిద్ధపరచుకొని దేవుని ముందుకు వెళ్ళాలి.